పరిపాలకుల మీద ఏం నమ్మకం కలుగుతుంది అనేదే ప్రశ్న. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ గారు. బాలకోటయ్య గారు చాలా ప్రశ్నలు వేశారు. బేతాళుడిని తీసుకొచ్చారు. ఏది ఇవాళ బేతాళ ప్రశ్న అన్నారు. బేతాళ ప్రశ్న, మరి బేతాళుడి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన విక్రమార్కుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా జమిలి అంటున్నాడు. జమిలి. ఇప్పుడు విక్రమార్కుడు అసలు బేతాళ ప్రశ్న మరి పరిష్కరించాల్సిన విక్రమార్కులు రిటైర్ అయిపోతున్నారు. ఇది సీజేలు కానీ జస్టిస్లు కానీ, అంటే ఒక సవాల్. ఈ సవాల్ని ఎదుర్కొనే స్థాయిలో మన వ్యవస్థ ఎందుకని లేదు. ఇక్కడ వ్యవస్థని నిర్వీర్యం చేస్తోంది ఎవరు అంటే పాలకులు వాళ్ళ గుప్పెట్లో వ్యవస్థని పట్టుకుని, ఏది అటు రాష్ట్ర పాలకులు కావచ్చు, అటు కేంద్ర పాలకులు కావచ్చు, మనం చూస్తున్నాం ఏ విధంగా పరిహాసం చేస్తున్నారు. వ్యవస్థని పరిహాసం చేస్తే వ్యక్తి పరిహాస పాలవుతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విసురుతున్నటువంటి సవాల్ని మన సుప్రీంకోర్టు కానీ మన సిబిఐ ఈడీలు ఫేస్ చేయలేకపోతున్నాయంటే బాధేస్తుంది. ఏది విశిష్ట భారత పౌరుడిగా ఇది ఒకటి బాధ కాదు, నా ఒక్కడిదో మనదో కాదు, ఇది మొత్తం వ్యవస్థలో ఉన్న పౌరులందరి బాధ. మనం చూస్తున్నాం ఏది పాత కేసులే ఇవాళ మీరు సరైన సొల్యూషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్త కేసులు ఏమో ఆయన్ని చేయగలవు. అది కదా బరితెగింపు, అది కదా ఉన్మాదం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విసురుతున్న ఈ సవాల్ రేపు భవిష్యత్తులో రాబోయే ఆర్థిక నేరస్తుల సంఖ్యను ఇంకెంత పెంచుతాయి. అతన్నే ఏం చేయలేకపోయారు, మమ్మల్ని ఏం చేయగలరు అనే కదా ఇప్పుడు ఈ ఉన్మాదం ఇంత పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూసాం సోషల్ సైకోలు, ఒకడు పెట్టాడని పోస్టులు ఇంకో రంగం ఇంకోటి పెడుతున్నాడు మార్ఫింగ్ ఫోటోలతో. అసలు అది ఎలా మారింది, ఒక గంజాయి వనంలాగా మారిపోయింది. అన్నది కదా ఎవరు, షర్మిల, సైతాన్ సైన్యం అన్నది. అంటే పుట్టకుక్కుల్లాగా ఎలా పెరుగుతారో చూడండి. మొగ్గలోనే తుంచేస్తే ఇక అది నీకు ఏమవుతుంది, రూట్ అవుట్ అవుతుంది. పాలు పోసి పెంచిందే వాళ్ళు కదా సార్, ఇంకా ఎట్లా తుంచేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకెంతమంది రాబోయే కాలంలో సవాల్ విసురుతారు చూడండి. జమిలి ఎన్నికలు తీసుకొస్తారు. మనం ఇందాక అనుకున్నాం, దాన్ని సంస్కరణగా చూసాం. ఎన్నికల సంస్కరణలు వాంఛనీయం, స్వాగతిస్తున్నారు. ఇవాళ చెయ్యండి, ఎవరొద్దన్నారు. ఇప్పుడు మార్పును అందరూ స్వాగతించాల్సిందే. కానీ సంస్కరణ ఇవాళ దాని అమలు సులభతరం. దేంతో పోలిస్తే ఈ సవాల్ని ఎదుర్కోవడంతో పోలిస్తే అది చాలా సులువుగా ఉందన్నమాట. ఇప్పుడు మనం చూసాం జమిలి ఎన్నికలకి ఖర్చు ఎంత అవుద్దంట. రేపొద్దున ఎన్నికలు పెడితే దేశంలో రాష్ట్రాల్లో అన్నిట్లో ఒకేసారి కనుక ఎన్నిక పెడితే మనకి 7,900 కోట్లు ఎంత ఖర్చు అవుతాడు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 8,000 crore. కాకపోతే ఈవీఎంలు వీవీప్యాట్ల ఖర్చు అదొక 3,000 ఎంత ఉంటుంది. అంటే ఈవీఎంలు వీవీప్యాట్లు మనం 15 ఏళ్లకు ఒకసారి మార్చాలంట, అది 10,000 కోట్లు అవుతుంది. అంటే 3,000 కోట్లు ఇప్పుడు 8,000 కోట్లు కలిపితే 11,000 కోట్లు ఖర్చు అవుతుంది. మైనర్. ఏది భారత అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కదా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఇవాళ నీరాజనాలు అందుకున్నటువంటి భారతదేశం ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులు విసురుతున్న సవాళ్ల వల్ల పల్సనవుతుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి మనం అనుకున్నాం పాత కేసులు కాదు, ఇప్పుడు ఈ కొత్త కేసులు మన బాలకోటయ్య గారు చెప్పారు. ఏంటి, అటు వివేకానంద రెడ్డి హత్య కేసు, లేకపోతే ఈ కాదంబరి జత్వానీ కేసు, RRR కేసు, ఏది రఘురామకృష్ణరాజు కేసులో ఇవాళ అతను రిలీజ్ అయ్యాడు. ఏది మళ్ళీ జైలుకి పంపించారు. ఎవరిని, విజయపాల్. 2 రోజులు కస్టడీ నుంచి మళ్ళీ పంపించారు. విజయపాల్ ఏం చెప్పాడు, ఆయన సమాధానం మర్చిపోయా, కాదు తెలియదు, మర్చిపోయా. అంటే ఇవే సమాధానాలు మీకు 2012లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఓకే, మే 27, 2012 జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు మంజీరా గెస్ట్ హౌస్లో 3 రోజులు జేడీ లక్ష్మణాన్ని విచారించాడు. అతను ఎక్కడో పల్నాడులో ఉన్నట్టున్నాడు, లిఫ్ట్ చేశారు, అంటే జగన్ భాషలో ఎత్తారు. ఇక్కడ తీసుకొచ్చి 3 రోజులు విచారిస్తే 3 మాటలు అతను చెప్పేది, ఏది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తోంది. ఎవరు, విజయపాల్ కావచ్చు, లేకపోతే మొన్న అరెస్ట్ చేసిన పానుగంటి చైతన్య, ఎవరతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసుల్లో కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్తాడు, అవినాష్ అదే చెప్తాడు, లేళ్లాపిరెడ్డి, సజ్జల భార్గవ్ అదే చెప్తారు, బోరగడ్డ నిలైన అదే చెప్తారు. అంటే ఇవాళ ఇది మనం అంటోంది అదే, ఈ సవాల్ని ఎందుకని ఎదుర్కోలేకపోతున్నారనే దాంట్లో RRR కేసులో రేపొద్దున ప్రభావతిని అరెస్ట్ అంటున్నారు. ఆమె ఎంత, ఆమె A5 అనుకుంటాను, తప్పుడు రిపోర్ట్. చిత్రహింసలు పెట్టారు ఒక ఎంపీని. లోక్సభ తల ఉంచుకోవాలి.
నిజం చెప్పాలంటే మీ ఎంపీని తీసుకొచ్చి సిఐడి కార్యాలయంలో అరికాళ్ళు ఇరగొట్టారంటే, ఆ ఏలు ఫ్రాక్చర్ అయిందంటే గుండెల మీద ఎక్కి చంపాలన్న ప్రయత్నం కదా. ఆయన మొన్న పెట్టిన కేసులో అది హత్యాయత్నం అన్నారు. దాంట్లో A3 ఎవరు? జగన్మోహన్ రెడ్డి. విజయపాల్ని అరెస్ట్ చేశారు, ప్రభావతిని రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. ఆమె ముందస్తు బెయిల్ కూడా తిరస్కరించింది కోర్టు. మరి అందులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? A3, A1 సునీల్ కుమార్, A2 PSR. లేకపోతే కాదంబరి జత్వాని కేసు మళ్ళీ అతనికి చుట్టుకుంటుందా? కాదంబరి జత్వాని కేసులో 3 IPSలు సస్పెండ్ అయ్యారు. వాళ్ళ బెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది కోర్టుల ముందు పెండింగ్. రేపు పొద్దున్న ఇప్పుడు 19వ తారీఖు ఇప్పుడు ఒక వాయిదా వేసినట్టున్నారు. మరి వాటిల్లో ఏం చెప్తుందో చూడాలి. కోర్టులు కూడా ఇవాళ కన్నెర చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళే బాధితులు, జడ్జీలే బాధితులు కదా. జడ్జీలకు కులం పెట్టారు, జడ్జీలకి మరి తప్పుడు పోస్టులు పెట్టారు. అంటే ప్రస్తుతం జరుగుతుంది ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది.